ఎక్కడ చూసినా దేశంలో ఉగ్ర కుట్రలే. ఒకప్పుడు బాంబు పేలితే అది మాత్రమే ఉగ్ర కుట్ర. ఆ బాంబుల ద్వారానే మనల్ని చంపేవాళ్ళు. కానీ ఇప్పుడు రకరకాలు లవ్ జిహాద్ అని, ట్రావెల్ జిహాద్ అని, జిహాదీలకి లెక్కే లేదు. ఇప్పుడు కొత్తగా ప్రసాదాల్లో, అలాగే మనం త్రాగేటటువంటి నీటిలో రిసిన్ అనే ఒక విషపూరితమైనటువంటి, అంటే ప్రమాదకరమైనటువంటి విషాన్ని కలిపి మనకైతే ఇప్పుడు ఇచ్చి వాటి ద్వారా జనాల్ని చంపడానికి అయితే ప్లాన్ చేస్తున్నట్లుగా హైదరాబాద్ లో దొరికినటువంటి ఉగ్రవాది సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ వీడేమొచ్చేసి ఈ భారీ కుట్రకి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రసాదాల్లో రిసిన్ అనేటటువంటి ఈ యొక్క విషయం కలపడం వల్ల దీనికి రుచి ఉండదట, వాసన ఉండదట. అందువల్ల ఇది కలిపినట్లు ఎవరికి తెలియదు. కాకపోతే ఇది లోపలికి వెళ్ళిన తర్వాత తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈ ఉగ్రదాడులు ఈ విధంగా ఉన్నాయి. ఇన్ని జిహాదీ ఉగ్ర కుట్రలు పన్నుతున్నారు కాబట్టి ప్రతి క్షణం మనం అప్రమత్తంగా ఉండాలి. కేవలం బాంబు పేలితేనో లేకపోతే ఇంకేదో జరిగితేనో కాదు, భౌతికంగాను ఇలా మానసికంగాను అన్ని విధాలుగా చంపేస్తున్నారు. టెక్నాలజీగా ఈ డ్రగ్స్ ద్వారా మనం ఏదైతే ఎక్కువగా నమ్ముతామో, ప్రసాదం అంటేనే మనం దేవుడు ఇచ్చినటువంటిదిగా భావిస్తాం కదా, అందుకని ప్రసాదాన్ని తింటామని ఈ విధంగా ప్రసాదంలో కూడా కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రసాదం ఎలా తయారు చేస్తారు, ఆ ప్రసాదం తయారు చేయడానికి వస్తువులు ఆ గుడికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎక్కడ కొంటున్నారు, ఆ కొంటున్నటువంటి షావుకారు ఎవరు, ఇలాంటివన్నీ కూడా మనం కూడా చాలా షాపుల్లో కొంటాం. వాళ్ళ కమ్యూనిటీకి చెందినటువంటి వారు మనం అన్ని గుడ్డుగా కొనేస్తుంటాం. ఆ సామాన్లే కాదు, చివరికి బిర్యానీలు, పానీయాలు, ఈ జ్యూస్లు మనకి ఉచ్చబోసినా పర్వాలేదు, రుచిగా ఉంటాయి వాళ్ళవంటే. కాబట్టి ఇలాంటి దాడులు చేయడానికి వాళ్ళకి ఎటువంటి భయం ఉండదు. అలాగే పానీపూరీలు వాళ్ళే అమ్మినా అమ్మకపోయినా సరే, పానీపూరీలు కూడా కొంచెం ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఆ చిన్న వ్యాపారస్తుల మీద దెబ్బ కొట్టే ఆలోచన అయితే నాకు లేదు, కానీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం అంతే.